ఆల్, వెల్కమ్ టు నవ్య ఛానల్. ఈరోజు ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి మటన్ దమ్ బిర్యానీ చేసాం. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు: మటన్, కొబ్బరి పొడి, ఉప్పు, కారం, ఆనియన్స్, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులోకి మటన్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. జస్ట్ మటన్ మునిగే వరకే, ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి జస్ట్ మటన్ మునిగే వరకే వాటర్ వేసుకోవాలి. చూడండి, తర్వాత దీన్ని మూత పెట్టేసుకుందాం. కుక్కర్ని ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకొని 6 విజిల్స్ రావాలి. 6 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వండుకుంటున్నాం కదా, దీనికి కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత నూనె కొంచెం వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి 2 కొద్దిగా వేగాలి. కొంచెం వేయించుకున్న తర్వాత ఉన్నాయి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. 1 అవర్ నానబెట్టాము మేము. ఇక్కడ కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇది 70% ఉడకాలి. ఉడికించుకున్న మటన్ని పక్కన తీసేసుకొని ఇదే ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకునేటప్పుడు హోల్ గరం మసాలా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం, 2 చీలికలు. తర్వాత కొద్దిగా వేగనిద్దాం. పచ్చిమిర్చి వేగాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. కొంచెం పడుతుంది ఎందుకంటే బిర్యానీ కాబట్టి. వేసుకుని ఒకసారి మిక్స్ చేద్దాము. కొంచెం పచ్చివాసన పోయాం కాబట్టి ఆ తర్వాత కొద్దిగా పసుపు. మేము ఇందులో ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు, అందుకే పసుపు వేద్దాం. తర్వాత ఉప్పు, కారం, ఇందులోకి బిర్యానీకి సరిపడా వేసేసాను, అన్నంకి సరిపడా. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత కొద్దిగా పెరుగు వేసుకుందాం. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న మటన్ వేసుకోవాలి. వాటర్తో సహా వేసుకుంటున్నాం మేము, అలాగే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కొద్దిసేపు కుక్ అవ్వాలి. ఆ తర్వాత మనం రైస్ వేసుకోవచ్చు.
ఆల్మోస్ట్ ఇక్కడ 70% ఉడికిపోయింది రైస్. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. 70% ఉడికిన రైస్. ఇప్పుడు సగం రైస్ వేసుకున్నాం వండుకున్న దాంట్లో. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, చూడండి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకుందాం. ఆ తర్వాత మిగిలిన రైస్ ఉంది కదా, మిగిలిన రైస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి పైనుంచి మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. విజిల్ తీసేయాలి. స్లోగా ఒక 20 minutes కుక్ చేసుకోవాలి. స్లోగా కుక్ చేసుకోవాలి. 20 minutes వరకు దమ్ చేయాలి. మినిట్స్ ఇంకా బంద్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 minutes రెస్ట్ చేయాలి. దాన్ని టచ్ చేయకూడదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మటన్ బిర్యానీ రెడీ. చూడండి, చూసారా ఎంత బాగుందో. పీసెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. చూడండి రెడీ బిర్యానీ. చూసారా, వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి like, share and comment to subscribe to Navya channel. Bye.